చిన్న సీసీటీవీ కెమెరా రోడ్డు పక్కన సాధారణంగా కనిపించే ఓ షాప్. కానీ ఆ కెమెరా లైవ్ ఫీడ్ నేరుగా పాకిస్తాన్కు వెళుతోందని బయటపడితే పంజాబ్లో వెలుగులోకి వచ్చిన ఈ కేసు ఇప్పుడు దేశ భద్రతా వ్యవస్థల్ని షాక్కి గురిచేస్తోంది. సైనిక స్థావరాల్లోకి చొరబడకుండానే, తుపాకీ పట్టకుండానే కేవలం ఇంటర్నెట్తో పనిచేసే ఒక కెమెరానే గూఢచర్య ఆయుధంగా మారిందన్న అనుమానాలు కలకలం రేపుతున్నాయి. అసలు ఈ సీసీటీవీ వెనుక ఉన్న ప్లాన్ ఏంటి? సాధారణ డిజిటల్ పరికరాలే ఇప్పుడు దేశ భద్రతకు కొత్త ముప్పుగా మారుతున్నాయా? ఈ కథనంలో తెలుసుకుందాం. సరిహద్దుల్లో గూఢచర్యం అంటే ఒకప్పుడు కెమెరాలు దాచుకుని ఫోటోలు తీయడం, సీక్రెట్ డాక్యుమెంట్లు దొంగిలించడం, కోడ్ లాంగ్వేజ్లో సమాచారం మార్పిడి, ఇలా సినిమాల్లో కనిపించే సన్నివేశాల్లా ఊహించుకునేవాళ్లు. కానీ ఇప్పుడు టెక్నాలజీ కాలంలో గూఢచర్యం రూపం పూర్తిగా మారిపోయింది. ఒక చిన్న సీసీటీవీ కెమెరా, ఒక ఇంటర్నెట్ కనెక్షన్, అంతే దేశ భద్రతకు ముప్పుగా మారే పరిస్థితి వచ్చింది. పంజాబ్లో వెలుగులోకి వచ్చిన తాజా కేసు ఇప్పుడు దేశ భద్రతా వ్యవస్థలను అప్రమత్తం చేస్తోంది. పఠాన్కోట్ జమ్మూ నేషనల్ హైవేపై అమర్చిన ఓ ఇంటర్నెట్ ఆధారిత సీసీటీవీ కెమెరా నేరుగా పాకిస్తాన్కు లైవ్ ఫీడ్ పంపుతున్నట్లు ఆరోపణలు రావడం సంచలనం సృష్టించింది. ఈ కేసులో పంజాబ్ పోలీసులు బల్జిత్ సింగ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. పఠాన్కోట్ జిల్లా చెక్ ధరీవాల్ గ్రామానికి చెందిన ఈ వ్యక్తి జాతీయ రహదారి 44పై ఉన్న ఓ దుకాణం వద్ద కెమెరాను అమర్చినట్లు పోలీసులు చెబుతున్నారు. సాధారణంగా కనిపించే ఈ కెమెరా వెనుక అసలు ఉద్దేశం మాత్రం చాలా సీరియస్ అని దర్యాప్తు సంస్థలు భావిస్తున్నాయి. ఎందుకంటే ఇదే రహదారి మీదుగా భారత సైన్యం, పారామిలిటరీ బలగాల కాన్వాయ్లు తరచూ జమ్మూ కాశ్మీర్ వైపు వెళుతుంటాయి. ఆ కదలికలను రియల్ టైంలో గమనించేందుకు ఉద్దేశపూర్వకంగానే కెమెరాను ఆ ప్రాంతంలో అమర్చారని అనుమానిస్తున్నారు. పోలీసులు చెబుతున్న వివరాల ప్రకారం కెమెరా లైవ్ యాక్సెస్ను విదేశాల్లో ఉన్న హ్యాండ్లర్లకు అందించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా దుబాయ్లో ఉన్న ఒక వ్యక్తి నుంచి సూచనలు అందుకున్నట్లు విచారణలో బయటపడినట్లు సమాచారం. ఇక్కడ అసలు ఆందోళన కలిగిస్తున్న విషయం ఏంటంటే, ఈ గూఢాచార్యానికి ఎలాంటి హైటెక్ మిలిటరీ పరికరాలు ఉపయోగించలేదు. మార్కెట్లో అందుబాటులో ఉండే సాధారణ వైఫై సీసీటీవీ కెమెరానే వాడినట్లు తెలుస్తోంది. అంటే ఇప్పుడు గూఢచర్యం కోసం సరిహద్దులు దాటాల్సిన అవసరం లేదు, సైనిక స్థావరాల్లోకి చొరబడాల్సిన అవసరమూ లేదు. ఇంటర్నెట్కు కనెక్ట్ అయ్యే చిన్న పరికరం చాలు అనే పరిస్థితి ఏర్పడింది. ఇటీవల సంవత్సరాల్లో భారత భద్రతా సంస్థలు పలుమార్లు హెచ్చరిస్తున్న విషయం కూడా ఇదే. సోషల్ మీడియా, మొబైల్ యాప్లు, డ్రోన్లు, వైఫై కెమెరాలు, ఇలా సాధారణ డిజిటల్ పరికరాలనే ఇంటెలిజెన్స్ సేకరణకు ఉపయోగించే ప్రయత్నాలు పెరుగుతున్నాయని అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా సరిహద్దు రాష్ట్రాల్లో స్థానికులను డబ్బు ఆశ చూపి ఉపయోగించుకునే నెట్వర్క్లు పెరుగుతున్నాయని అనుమానిస్తున్నారు. ఈ కేసులో కూడా బల్జిత్ సింగ్కు దాదాపు 40,000 రూపాయలు అందినట్లు సమాచారం. ఆ డబ్బు దుబాయ్లో ఉన్న వ్యక్తి ద్వారా వచ్చిందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇప్పుడు అతని బ్యాంకు లావాదేవీలు, ఫోన్ కాల్స్, సోషల్ మీడియా కమ్యూనికేషన్ మొత్తం అధికారులు పరిశీలిస్తున్నారు. అతనొక్కడేనా లేక పెద్ద నెట్వర్క్లో భాగమా అన్న కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. పఠాన్కోట్ ప్రాంతం వ్యూహాత్మకంగా ఎంత కీలకమో తెలిసిందే. పాకిస్తాన్ సరిహద్దుకు సమీపంలో ఉండడంతో పాటు జమ్మూ కాశ్మీర్కు కీలక ప్రవేశ ద్వారం ఇదే. సైనిక రవాణా, ఆయుధాల తరలింపు, భద్రతా బలగాల కదలికల కోసం ఈ మార్గాన్ని విస్తృతంగా ఉపయోగిస్తారు. 2016లో పఠాన్కోట్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్పై జరిగిన ఉగ్రదాడి తర్వాత ఈ ప్రాంతం మరింత సున్నితంగా మారింది. అప్పటి నుంచి భద్రతా వ్యవస్థలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగానే ఉంటున్నాయి. అయితే ఇప్పుడు వస్తున్న కొత్త సవాలు డిజిటల్ స్పైయింగ్. ఒకప్పుడు గూఢాచారి అంటే గుర్తుపట్టడం కొంత సులభం. కానీ ఇప్పుడు సాధారణ వ్యక్తి, సాధారణ పరికరం, సాధారణ దుకాణం, ఇవన్నీ కూడా దేశ భద్రతకు ప్రమాదంగా మారే అవకాశాలు పెరిగాయి. ఇదే కారణంగా భద్రతా సంస్థలు ఇప్పుడు సైబర్ నిఘాపై కూడా భారీగా దృష్టి పెడుతున్నాయి. ఈ కేసు మరో విషయాన్ని కూడా స్పష్టంగా చూపిస్తోంది. ఆధునిక యుద్ధాలు కేవలం తుపాకులతో మాత్రమే జరగవు. సమాచారమే ఇప్పుడు అతిపెద్ద ఆయుధంగా మారింది. సైన్యం ఎప్పుడు కదులుతోంది, ఎక్కడికి వెళుతోంది, ఎంత బలగం ఉంది, ఇవన్నీ ప్రత్యక్షంగా కనిపించకపోయినా డిజిటల్ పరికరాల ద్వారా సేకరించే ప్రయత్నాలు పెరుగుతున్నాయి. అందుకే సాధారణంగా కనిపించే టెక్నాలజీ కూడా ఇప్పుడు జాతీయ భద్రతా కోణంలో పరిశీలించాల్సిన పరిస్థితి వచ్చింది.
ప్రస్తుతం పోలీసులు ఈ కేసును ఒక ఐసోలేటెడ్ ఇన్సిడెంట్గా కాకుండా పెద్ద నెట్వర్క్కు సంబంధించిన భాగంగా అనుమానిస్తున్నారు. మరెక్కడైనా ఇలాంటి కెమెరాలు అమర్చారా? ఇంకెవరు ఇందులో పాల్గొన్నారు? విదేశాల్లో ఉన్న హ్యాండ్లర్ల అసలు లక్ష్యం ఏంటి అనే కోణాల్లో విచారణ సాగుతోంది. మొత్తానికి పంజాబ్లో బయటపడిన ఈ ఘటన యుద్ధాల రూపం ఎంత మారిపోయిందో మరోసారి గుర్తు చేస్తోంది. దేశ భద్రతకు ముప్పు ఇప్పుడు కేవలం సరిహద్దుల వద్దనే కాదు, ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్న ప్రతి పరికరంలోనూ దాగి ఉండొచ్చనే ఆందోళనను ఈ కేసు మరింత బలపరుస్తోంది.